ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 8 భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగబోతుంది. అంటే సిఎస్కేకి హోమ్ గ్రౌండ్. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 33 మ్యాచెస్ లో 11 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే సిఎస్కే 21 మ్యాచెస్ గెలిచింది అండ్ 1 మ్యాచ్ నో రిజల్ట్ గా మిగిలింది. కానీ ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఎ న్యూ మ్యాచ్. ఇక బోత్ టీమ్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచే వస్తున్నారు. సో బోత్ టీమ్స్ కి లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆర్సీబీకి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా వాళ్ళకి మంచి బౌలర్స్ దొరకలేదు. కానీ ఈసారి ఆప్షన్ లో మంచి బౌలర్స్ అయిన భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, కృణాల్ పాండ్యా దొరికారు. ఇక సిఎస్కే విషయానికి వస్తే ఓపెనర్ గా త్రిపాఠి, మిడిల్ ఆర్డర్ లో దీపక్ కూడా మంచి ఫామ్ లో లేరు. సో సిఎస్కేకి ఇదొక డిసడ్వాంటేజ్ గా మారబోతుంది. వాళ్ళిద్దరు ఫామ్ లోకి వస్తే సిఎస్కేకి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఆర్సీబీ మ్యాచ్ లో గెలవాలి అంటే బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్రని పవర్ ప్లే లోనే అవుట్ చేయాలి అండ్ బ్యాటింగ్ లో నూర్ అహ్మద్ బౌలింగ్ లో కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఈ మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరగబోతుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చెన్నైలో చాలా డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ లో. సో టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ నే తీసుకుంటారు. ఇక టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ తో ఆడిన ప్లేయింగ్ 11 తోనే ఆడతారు. ఒకవేళ చేంజ్ చేస్తే దీపక్ కూడా ప్లేస్ లో విజయ్ శంకర్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ కేకేఆర్ తో ఆడిన టీమ్ తోనే ఆడతారు. కేవలం రషిక్ సలాం ప్లేస్ లో భువనేశ్వర్ కుమార్ ని తీసుకొస్తారు. థ్యాంక్ ఫర్ వాచింగ్.